జగన్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి కొన్ని అంశాలు. అందులో ఏదైతే ఆహ్, ఈ బీసీలకు సంబంధించిన దాంట్లో రాజకీయంగా బీసీలని ఎదుగుతున్నారని చూసి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. బీసీలకి పథకాలు లేవు. ఇయన్నీ ఒక ఎత్తు. కానీ ఏదైతే తన హయాంలో బీసీలకి పెద్దపీట వేశానంటూ చెప్పుకొస్తున్నటువంటి లెక్కేంటయ్యంటే 11 మంది బీసీలకి మంత్రి పదవులిచ్చాం. అందులో 2 డిప్యూటీ సీఎం పదవులు. ఇప్పుడైతే ఒక్క డిప్యూటీ సీఎం కూడా లేదు. గతంలో 2014, 19లో కేఈ కృష్ణమూర్తి కన్నా ఇచ్చారు. ఇప్పుడు అసలు ఒక్కళ్ళకి డిప్యూటీ సీఎం లేదు. మేమైతే ఇద్దరికిచ్చాము. 11 రాజ్యసభ సీట్‌లో నలుగురు బీసీలను పంపించాము. 13 జెడ్పీ చైర్మన్ సీట్‌లో 6 బీసీలకే ఇచ్చాము. 13 మేయర్ సీట్‌లో 9 బీసీలకి ఇచ్చాము. అలాగే 636 ఎంపీపీ స్థానాల్లో 239 బీసీలకి ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకి ఇచ్చాం. 196 ఏఎంసీ చైర్మన్ స్థానాలు ఉంటే బీసీలకి 76 ఇచ్చాం. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉంటే 53 బీసీలకి ఇచ్చాం. టోటల్‌గా బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం. చట్టం చేసి మరి ఇచ్చాము. బీసీలకు చట్టసభల్లో 50% కేటాయించిన పార్లమెంటు ప్రైవేట్ బిల్లు కూడా మేమే తెచ్చాం. వివిధ పథకాలు ద్వారా డీబీటీ పద్ధతిలో 1,30,000 కోట్లు బీసీలకి అందజేశామంటూ లెక్క చెప్పుకొస్తున్నారు. నిజంగా ఎవరైనా సిన్సియర్ గా కృషి చేశారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే ఘనంగా చెప్పగలుగుతాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసిన బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మాకు మేముగానే 34% కాదు, అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. మా కేబినెట్ లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. ఇది తన లెక్కలతో పాటుగా మరికొన్ని పాయింట్స్ ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. ఆన్ రికార్డు చెప్పేటటువంటి అన్ని వాస్తవాలే, ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, మేము చేసినవన్నీ కూడా కరెక్ట్ అన్నటువంటి లెక్కని చెప్పుకొస్తున్నారు. ఏదైతే అది చెప్పుకోలేకపోయాం మనం అని చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బొగ్గిపాలు చేస్తా ఉన్నాడు. నిజంగా ఒకసారి ఏదైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటివి, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇవన్నీ ఈ రోజు నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే నిజంగా ఎంటికలు లేచిన పడేంత పరిస్థితి. ఎవరైనా బీసీలుగా ఉన్నోళ్ళు నిజంగా దీనికన్నా వినే పరిస్థితిలో వింటా ఉంటే, ఎందుకంటే ఎప్పుడు జరగలా, ఎవడు చేయలా. ఇదే కాకుండా మరొక వైపున ఏదైతే రాష్ట్రంలో అన్ని మాఫియాలే చేస్తున్నాయి, ఇసుక కానీ, పోర్టులు కానీ, స్కాములు కానీ, గంజాయితో సహా అంతా విచ్చలవిడిగా జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఏమీ చెయ్యట్లేదు అని చెప్పుకొస్తున్నారు. ఒకవైపేమో ఇలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, రాజకీయంగా వేధింపులకు పాల్పడతా ఉన్నారు. ఒకవైపు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది ఏమిటి అని అంటే మట్టి మాఫియా, శాండ్ మాఫియా,
సిలికా, క్వార్ట్స్, లాటరైట్ అన్ని మాఫియాని, లిక్కర్ మాఫియా. ఇవన్నీ నిజమా కాదా అన్నది జనం డిసైడ్ చేయాలి.